ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు 3-4 తరములు తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుంది కనుక తండ్రులు చాలా జాగ్రత్తగా బతకాలి. దేవుడు చూస్తున్నాడు అని దేవుని మాటకు లోబడి దేవునికి భయపడి బ్రతికినట్లయితే నీ తదనంతరములో 3-4 తరాలు. రండి 6వ వచనాన్ని చూద్దాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణిస్తాను. ఒక వ్యక్తి దేవుని మాట విని దేవునికి భయపడి దేవుని మార్గములో ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే ఆ తరములోన వారి వంశములో 1000 తరాలు కూడా కరుణిస్తానని చెబుతున్నాడు. అదే ఒక వ్యక్తి దేవుని మాట వినకపోతే దేవునికి భయపడకపోతే 3-4 తరముల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదకి రప్పించి శిక్షిస్తానని చెబుతున్నాడు. ఈ రోజు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు దేవునికి భయపడకపోతే నీ తదనంతరం నీ పిల్లలు నీ శాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. నువ్వు దేవునికి భయపడి జీవించకపోతే నీ తదనంతరము నీ శాపము నీ పిల్లలకు వచ్చి నీ శాపము నీ పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే అంటున్నాడు, నన్ను ప్రేమించేవారు ఎవరైనా సరే, నా ఆజ్ఞలు పాటించేవారు ఎవరైనా సరే వారిని 1000 తరముల వరకు కరుణిస్తాను. 1000 తరముల వరకు మన వంశాలు కరుణించబడాలి దేవుని ద్వారా. అంటే నువ్వు భయపడాలి దేవునికి, నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించాలి. అలా లేకపోతే నువ్వు శిక్షించబడతావు. 3-4 తరాలు నీ దోషాన్ని బట్టి నీ పిల్లలు కూడా శిక్షించబడాల్సి వస్తుంది. అందుకే ఆయన ముందు చెప్తున్నాడు, నీవు నీ కుమారుడు నీ కుమారుని దేవుడైన యెహోవాకు భయపడి. ఏమండి, ఇప్పుడు చదివాం కదా రోమీయులకు రాసిన పత్రిక 3, వారి కన్నుల ఎదుట ఏమి లేదంట, దేవుని భయం లేదు. ఒక మాట మనం చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే నోవాహు కాలములోన రండి 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. 12వ వచనాన్ని చూద్దాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండేరి. చూసారా? ఎవరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిరి. దేవుని మార్గమును దేవుడు ఒక వ్యక్తిని యథార్థవంతునిగా పుట్టిస్తే ఆ యథార్థతలో నడచాల్సినటువంటి వ్యక్తి తన మార్గాన్ని చెరిపేసుకుంటున్నాడంట. తన మార్గాన్ని ఏం చేసుకుంటున్నాడంట? చెరిపేసుకున్నారు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండరి. ఇలా చదువుదాం ఒక మాట. ఆదికాండం 6వ అధ్యాయంలో 11వ వచనం చూద్దాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు, చూసారా, బలత్కారముతో నిండి ఉండేను. ప్రజలంతా బలత్కారం. ఏమండి, ఎక్కడ చూసినా బలత్కారమే, ఎక్కడ చూసినా దౌర్జన్యాలే, ఎక్కడ చూసినా మోసాలే, ఎక్కడ చూసినా మానవుని జీవితాన్ని ఏమో పాముకి పడిగల విషయం ఉంటుందంట, మనిషికి మాత్రం నిలువెల్ల విషయమేనంట. పాము మంచిదా మనిషిని మంచిదా? మరి పాముకి పడిగల ఉంటుందంట విషయం, కానీ మనిషికి మాత్రం వాళ్ళంతా విషయమే. ఎట్లది? ఎక్కడున్నది? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు. తైలముతో మొత్తం చెడిపోయింది. ఏమా చెడిపోయిందా? మొత్తం చెరిపేసుకొని తమ మార్గం చెడిపోయిందా లేదా? బాడీ మొత్తం కంప్లీట్గా చెడిపోయింది.
అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం కూడా లేదు. ఏమైపోయింది? కంప్లీట్గా చెడిపోయింది. బాడీ చెడిపోయింది, మనసు చెడిపోయింది, హృదయం చెడిపోయింది, ఆత్మ కూడా చెడిపోయింది. ఇంకా ఇలాంటి వారికి మానవత్వం ఏమైనా ఉంటుందా? అసలు మానవత్వమే లేనప్పుడు దైవత్వం ఎక్కడి నుండి వస్తుంది? మనిషికి మానవత్వం ఉంటే దేవుడు కూడా మనిషిలోకి దిగుతాడు. మనిషికి మానవత్వం లేనప్పుడు దైవత్వం అసలు రాదు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే తమ మార్గాలను చెరిపేసుకొని బలత్కారము, తమ జీవితాలు చెరిపేసుకునేది కాకుండా ఇతరులు కూడా చెడగొట్టడం. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏముంటుందో అదే నోరు మాట్లాడుతుందంట. హృదయం మంచి మనసు ఉంటే మంచి మాటలు వస్తాయి, హృదయంలోనే చెడ్డ మనసు ఉంటే చెడు మాటలు వస్తాయి. హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అందుకే బైబిల్ గ్రంథం చెబుతుంది, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు కూడా లేడు. చూశారండి ఎంత భయంకరం. అందుకే ఈ మోసకరమైన జీవితాన్ని బాగు చేయడానికి, చెడిపోయిన బ్రతుకులు బాగు చేయడానికి, అరకాల మొదలుకొని తల వరకు స్వస్థతనే లేనటువంటి ఈ జీవితాలను బాగు చేయడానికి, వినాలి మాట, బాగు చేయడానికి, చెడిపోయిన జీవితాలను బాగు చేయడానికి, పడిపోయిన జీవితాలను లేవడానికి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని బ్రతికించటానికి, నశించిపోయిన వారిని రక్షించటానికి ఆ ప్రియ ప్రభువు ప్రేమించి లోకానికి రావడం జరిగింది.